హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఇక్కడొచ్చేసి మంత్లీ క్లీనింగ్ అండి. నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామనేసి ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ అందులో ఉన్న మ్యాట్స్ అన్నీ తీసేసి, వాష్ చేసేసి, ఎండలో ఆరబెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా ఫ్రూట్స్ అనేవి దెబ్బతింటున్నాయి. ఇంతకు ముందు వీడియోస్‌లలో మంత్లీ క్లీన్‌లో ఫిఫ్త్ డే చేసుకోవాల్సిన పనులు అనేసి ఒక వీడియో అయితే పెట్టానండి. అప్పుడు వాళ్ళు మామూలుగా పెట్టారో అంటే తెలుసుకోవాలని పెట్టారో ఏమో నాకైతే తెలీదు. సిక్స్త్ డే చేసుకోవచ్చా అనేసి ఒక కామెంట్ అయితే వచ్చిందండి. సో, వాళ్ళకైతే ఎ ఇక్కడైతే చెప్తున్నాను వీడియోలో. వాళ్ళకే కాదండి ఇన్‌కేస్ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి కూడా ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి ఈ టాపిక్ గురించి అయితే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాను. మనం 3 డేస్‌కైతే హెడ్ వాష్ చేసుకుంటాం కదండీ! హెడ్ వాష్ చేసుకున్న తర్వాత అయితే మనం మన వసతిని బట్టిచ్చి పనులనేది క్లీన్ చేసుకోవచ్చును. అంటే ఒకే రోజే అయితే అయిపోవు కదండీ! అంటే ఇప్పుడు హౌస్ వైఫ్స్ అనుకోండి ఇంట్లోనే ఉంటారు కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంత పని ఒకే రోజే అయిపోవచ్చు. వాళ్ళకు కూడా ఎక్కువ పని ఉంటే మటుకు 2 డేసే పట్టొచ్చండి. సో, ఇంకా ఇలా వర్క్ చేసే వాళ్ళకైతే వాళ్ళ టైంని బట్టిచ్చి అప్పుడప్పుడు కొద్దిగా, అప్పుడప్పుడు కొద్దిగా చేసుకోవాలి కాబట్టి, వాళ్ళ వసతిని బట్టి మనం స్టార్ట్ చేసుకోవచ్చుననమాట. ఎందుకంటే, నేను 5 డేస్ కంప్లీట్ అయిన తర్వాత సిక్స్త్ డేనే పూజ గది అనేది క్లీన్ చేసుకుంటాను. ఆ రోజే పటాలు అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి. సో, అందుకనేసి నాకు వీలుని బట్టిచ్చి నేను థర్డ్ డే హెడ్ బాత్ చేసుకుంటాం కదండీ! థర్డ్ డే కానివ్వచ్చు. ఆ రోజు కొంచెం బాగలేదు అనుకుంటే ఫోర్త్ డే, ఫిఫ్త్ డే ఆ 2 డేస్ కూడా నేను ఇలా మంత్లీ క్లీనింగ్ అనేసి నాకు టైం ఉన్నప్పుడు అప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం అనేది పని అయితే చేసుకుంటూ ఉంటాను. అంటే నాకు ఇంట్లో పని ఒకటే కాదు కదండీ! మీ అందరికీ తెలుసు. నేను బయటకి కూడా వెళ్ళేసి చేసుకుంటాను అనేసి. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళే కావచ్చు, బిజినెస్ చేసేవాళ్ళే కావచ్చు, అలాంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ వసతిని బట్టిచ్చి వాళ్ళు క్లీన్ చేసుకోవచ్చు. సో, నేనైతే 3 డేస్ కంప్లీట్ అయిన తర్వాత నుంచి స్టార్ట్ చేసుకుంటాను. నాకు ఇంట్లో కొంచెం అన్నీ ఇంట్రెస్ట్ కొద్దీ ఎక్కువెక్కువే ఉంటాయి కాబట్టి క్లీన్ చేయాల్సినేటివి అవన్నీ కూడా చాలా పని ఉంటుంది. ఈ 2 డేస్ చాలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. టైమింగ్ అంటూ ఏమీ ఉండదు. నాకు ఒక్కోసారి నైట్ 2 అవుతుంది, 3 అవుతుంది కూడా. ఆల్రెడీ కిచెన్ సర్దేటప్పుడైతే 3:00 అయింది. ఏం చేద్దాం మరి? కాకపోతే తప్పదు కదా! ఒక్కసారి అలవాటు చేసుకున్నాక మనకు ఎన్ని పనులు ఉన్నా, ఎన్ని బాధ్యతలున్నా నా పని నేనైతే నిర్లక్ష్యం చెయ్యను. ఇది నాకు ముందు నుంచి ఫాలో అవుతున్న పద్ధతి కాబట్టి, ఇప్పుడు ఏదో పనులు పెరిగాయి అనేసి దీన్ని ఇడిచిపెట్టలేను కదా! నాకు ఇండ్లు అంటే చాలా ఇష్టము. మీ అందరికి కూడా తెలుసు. సో, అందుకనేసి నాకు ఎన్ని పనులున్నా, ఎంత బాగాలేకపోయినా ఈ 2 డేస్ కానివ్వచ్చు, అప్పుడప్పుడు ఇండ్లు అనేది క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. సో, ఒక్కొక్కసారి ఎంత చేసినా గూడా ఒక్కొక్కసారి నేను కూడా మనిషినే కాబట్టి, ఒక్కొక్కసారి చేసుకోబుద్ధి కానప్పుడు, అలాంటప్పుడు కొంచెం డల్‌గా ఉన్నప్పుడు నేను కూడా నాకు నచ్చిన వాళ్ళ వీడియోస్ చూసేసి, వాళ్ళని చూసి నేను కూడా కొంచెం ఓపిక అనేది తెచ్చుకుంటాను. ఆటోమేటిక్‌గా అయి చూసిన తర్వాత మనకే ఓపికనేది వస్తుంది. సో, అందుకనేసి నాలాగా కూడా ఉంటారు కాబట్టి కొంతమందికి తెలియకపోవచ్చు. కొంతమంది చేసుకోబుద్ధి కాకపోవచ్చు. కొంతమంది మంత్లీ ఇది కంపల్సరీ మంత్లీ ఫాలో కావాలా అని డౌట్స్ కూడా ఉంటాయి. అది మీ ఇష్టమండి. సో, నేనైతే ఇలా చేసుకుంటాను. మోస్ట్‌లీ ఇప్పుడుండే పీపుల్స్ అయితే చాలామంది ఈ రూల్స్ అన్నీ ఫాలో అవుతారు. ఇంతకు ముందు ఆహ్, మనకు పద్ధతులు లేవు. ఇది అది అంటారు అని అంటూ ఉంటారు. అంటే ముందు అంటే ఎలా ఉండిందంటే మీ అందరికీ తెలిసినదే కదండీ! ఉమ్మడి కుటుంబాలుంటాయి కాబట్టి ఇలా వచ్చినప్పుడు ఆ మనిషినే సెపరేట్ పెట్టేవాళ్ళు. ఏమి తగలనిచ్చేవాళ్ళు కాదు. అదంతా ఉంటుంది కదా! ఇప్పుడు అలా కాదు కదా! ప్రతీదీ మనమే చూసుకోవాలి. ప్రతీదీ మనమే చేసుకోవాలి కాబట్టి, ఆ 2 డేస్ ఈ తగులుతా, అయి తగులుతా ఉంటాం కాబట్టి, ఆడికి మొత్తం క్లీన్ చేసుకుంటే, క్లీన్ చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటే అది చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా చాలా బాగుంటుంది కదా! అనేసి మనం ఇప్పుడు ఇప్పుడుండే పీపుల్స్ అయితే అలా అయితే ఫాలో అవుతారు. అది మీ ఇంట్లో పరిస్థితులను బట్టిచ్చి అది మీ ఇష్టమండి. నేనైతే ఫాలో అవుతాను కాబట్టే అది చూపిస్తూ ఉన్నాను. సో, ఇక్కడొచ్చేసి ఇంక ఫ్రిడ్జ్ క్లీనింగ్ అదంతా అయిపోయింది కదండీ! ఈ వర్క్ అంతా కూడా నేను నైట్ ఇంటికొచ్చిన తర్వాత మొదలుపెట్టుకున్నాను. సో, ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయిపోయింది. ఇంక పడుకునేసి ఇంక మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. మంత్లీ క్లీనింగ్‌లో ఇది కూడా ఒక
పనేనండి నాకు. డైలీ కూడా దీన్ని లాగేసి, ముందరికి దొబ్బేసి అదైతే చేయలేను. సో, కిందికి మనకు పరక గూడా దూరదనమాట. సో, మంత్లీ కంపల్సరీ దానికి ముందుకు లాగేసి, దాని కింద అంతా దొబ్బేసి, తుడిచేసి మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకుంటాననమాట. ఈ రూల్స్ అండి కొంతమంది పాటించుతారు. కొంతమంది పాటించరండి. ఇప్పటికి కూడా నేను కూడా గమనిస్తూ ఉంటాను కదా! కొంతమంది ఇంట్లో ఉన్నా కూడా ఏముంటుంది ఇదంతా ముందు నుంచి లేదు ఇది అనేసి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఇలా బెడ్‌షీట్ చేయించడము అలా అయితే చేసుకుంటారు. అందుకనేసి చెప్తున్నాను. ఒక్కొక్కరి వే ఒక్కొక్కలాగా ఉంటుంది. నేనైతే ఇవి కంపల్సరీ పాటిస్తాను కాబట్టి చూపిస్తున్నాను. ఇదే మీరు కూడా కంపల్సరీ పాటించండి అనైతే నేను చెప్పను. ఫాలో అయ్యే వాళ్ళకు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా అనేది మీకు తెలుస్తుంది కదా అనేసి కొంచెం మోటివేషన్‌గా ఉంటుంది కదా అనేసి ఈ వీడియోనైతే నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇలా లాజిక్‌గా ఆలోచించేస్తే ఇలా మంత్లీ క్లీనింగ్ అనేది ఒకందుకు మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి ఫెస్టివల్ వచ్చి ఆ ఫెస్టివల్‌కే ఇల్లు క్లీన్ చేసుకోవాలనా, ఇల్లు సర్దుకోవాలనా అనేది లేకోకుండా అలా చేసుకోవడం వల్లనే మనకు పని అనేది ఇంకా డబల్ పని అవుతుంది. ఇలా మంత్లీ క్లీనింగు, వీక్లీ క్లీనింగు అంటూ మనం ఒక టైమ్ టేబుల్ అనేది పెట్టుకుంటే మనకు క్లీనింగ్ అనేది కూడా చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ 3 డేస్ నుంచి కూడా ప్లాంట్స్‌కి వాటర్ అనేది వెయ్యం కదా! సో, అందుకనేసి ఒక మంచిగా వీటికి స్నానం అయితే చేపిచ్చాను.
చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే ఇండ్లంతా కూడా ఇంకా బూజులు కొట్టేసి ఫ్యాన్‌లన్నీ తుడిచేసాను కదండీ! ఇవన్నీ కూడా నేను లోపల పెట్టలేదనమాట. ఎందుకంటే లోపల పెట్టినా కూడా మళ్ళీ బయటికి తీసేసి వాటిని అంటే కిచెన్‌లో గూడా మనం క్లీనింగ్ చేసుకుంటాం కదా! సో, అందుకనేసి ఇక సరేలే దుమ్ము పడితే పడనీలే ఇదంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉండే ర్యాకులు కూడా ఎలాగో సర్దాలి కాబట్టి సరేలే మళ్ళీ వాష్ చేద్దాంలే అనేసి అలా ఉంటది మనతో. పనికి 2 పనులన్నమాట. ఏం చేద్దాము వాటినన్నింటిని మళ్ళీ వాష్ చేశాననమాట. ఇక్కడొచ్చేసి ఇంక డైనింగ్ టేబుల్ అయితే ఇంకా క్లీన్ చేస్తున్నానని ఇంకా అదంతా తీసేశాను. ఇంకా మిగతా వేరేటివి వేయాలి కదా అనేసి. సో, ఇక్కడ గూడా నాకు పనికి 2 పనులైంది. అది ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంతీ అయిపోతుంది. మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదా! సో, ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గాయ్స్.